నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. గిరీష్ గారు, మీరు అంటుంటారు ప్రయత్నిస్తే అలాగే సంకల్ప బలం ఉంటే అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది, సమస్య ఏదైనా సరే సంకల్ప బలంతో తీరుతుందని మీరు అంటూ ఉంటారు కదా. కానీ పెద్దలు అంటూ ఉంటారు ప్రయత్నిస్తే సరిపోదు, నీకు అదృష్టం కూడా కావాలి అని అంటుంటారు కదా. అదృష్టం అనేది మరి అందరికీ ఉంటుందా? ప్రయత్నించిన అందరి ప్రయత్నాలు ఎందుకు ఫలించట్లేదంటారు? అంటే సరైన అవగాహన లేకపోతే మనం జనరల్గా అదృష్టం అనే ఒక కాన్సెప్ట్ మీద ఆధారపడుతూ ఉంటాం అనమాట. అదృష్టం అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్. అది ఇప్పటి వరకు ఏంటంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉందన్నమాట. అదృష్టం అంటే అది ఏదో కొంతమందికి మాత్రమే ఉంటుంది, వాళ్ళకి అయ్యిందని అనేసి. అదృష్టం అనేది చాలా ఈజీ, ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు, వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది అనమాట లైఫ్ అనేది. ఎందుకనంటే ఇట్స్ బేస్డ్ ఆన్ మనకి ఎంత అవగాహన ఉంది మన లైఫ్ మీద, మనకి ఎంత ఇష్టం ఉంది మన జీవితం మీద అనే దాన్ని బట్టి మొత్తం ఆధారపడుతూ ఉంటుంది అనమాట. సరైన అవగాహన అన్నది లేనప్పుడు ప్రాపర్ అవగాహన ఉన్న వారి దగ్గరకు వెళ్ళి దీన్ని సరిదిద్దుకోవటం ఎట్లా కానీ తెలుసుకున్నాము అని అంటే నిజంగా జీవితం చాలా బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు.